నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో ఇకపై చెరువుల ఆక్రమణలు జరగొద్దన్న సీఎం. కూల్చివేతల్లో నష్టపోయే పేదలకు ప్రత్యామ్నాయం చూపాలని ఆదేశం. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో నైపుణ్య శిక్షణ. మినీ డిగ్రీ కోర్సుల్ని ఇవాళ ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల్ని పరిశీలించనున్న మంత్రులు. తమ మొర ఆలకించాలని ఉదండపూర్ నిర్వాసితుల వేడుకోలు. ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు. జమ్మూ కశ్మీర్లో ప్రారంభమైన రెండో విడత పోలింగ్. బరిలో ఒమర్ అబ్దుల్లాతో పాటు కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులు. మూసీని ఆక్రమించిన పేదలకు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి కలెక్టర్లు ఇంటింటికి వెళ్లి నిర్వాసితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. హైదరాబాద్లో చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించి పరిరక్షించాలని, అదే సమయంలో పేదల కుటుంబాలు రోడ్డున పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని సీఎం ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న జలాశయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో నిర్వాసితులయ్యే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో 16,000 ఇళ్లను కేటాయిస్తూ జీవో ఇచ్చింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాల్ని తొలగించి నిర్వాసితులకు పునరావాసం కింద వీటిని ఇవ్వనున్నారు. ఇప్పటికే నిర్వహించిన సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసితులు కానున్నట్లు అధికారులు గుర్తించారు. ముందుగా మూసీ రివర్ బెడ్ లో ఉన్న 1,600 నిర్మాణాల్ని తొలగించి అక్కడున్న వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్లో నివసిస్తున్న వారికి భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ ఖర్చులతో పాటు పట్టా ఉంటే భూమి విలువను చెల్లించడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇంటిని ఇవ్వనున్నారు. నిర్వాసితుల్ని సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు నేటి నుంచి ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారో వివరిస్తారు. నిర్వాసితులతో సంప్రదించి తరలింపునకు ఒప్పిస్తారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో చెరువులు, నాలాలు, మూసీ ఆక్రమణల్ని తొలగించాల్సిందేనని, అయితే అక్కడ నివసిస్తున్న పేదల కుటుంబాలు వీధిన పడకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆక్రమణలో ఉన్న పేదల వివరాల్ని సేకరించారని సీఎం ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారని లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టారని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని జలాశయాల్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. నగరంలోని అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించారని సీఎం చెప్పారు. హైదరాబాద్ సిటీలోని ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాల్ని సేకరించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిజమైన అర్హులైన పేదలకు నష్టం జరగకుండా చర్యలుండాలని సీఎం అప్రమత్తం చేశారు. దసరాలోగా మెట్రో రైలు మార్గాల విస్తరణకు సంబంధించిన పూర్తిస్థాయి డీపీఆర్ సిద్దం చేసి కేంద్రానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని చెప్పారు. మెట్రో రైలు విస్తరణపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్బీనగర్ నుంచి హైత్ నగర్ వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు సహా ఇతర మెట్రో విస్తరణకు సంబంధించి పలు అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. మెట్రో మార్గాలకు భూసేకరణ, ఇతర విషయాల్లో అడ్డంకులుంటే వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులకు సీఎం తెలిపారు. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఏటా అనేక మంది విద్యా సంస్థల నుంచి బయటకొస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా శిక్షణ అందిస్తే కొలువులు సాధించవచ్చు. ఇందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఏటికేడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అదే స్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం నైపుణ్యాల లేమి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసులు, ఇన్సూరెన్స్ రంగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు మైనర్ డిగ్రీల్ని అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మాసప్ ట్యాంక్లోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో ఈ కోర్సుల్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 కళాశాలల్లో బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్లో నైపుణ్య శిక్షణ అందించే కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 18 ఇంజనీరింగ్, మరో 20 డిగ్రీ కళాశాలల్ని ఎంపిక చేశారు. 5,000 మంది బీటెక్, మరో 5,000 మంది డిగ్రీ విద్యార్థులకు ఈ కోర్సులు నేర్పించనున్నారు. బీటెక్ సెకండ్, థర్డ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇందులో శిక్షణ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఎఫ్ఎస్సీ సెక్టార్ కోర్సులు అందించేందుకు డిగ్రీ విభాగంలో హైదరాబాద్లో 12 కాలేజీలు ఎంపికయ్యాయి. వాటిలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, భవన్స్ డిగ్రీ కాలేజ్, సిటీ కాలేజ్, నిజాం కాలేజీ, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ పిఎస్ఎక్స్ కళాశాలలో ఆర్బీవీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ ఉన్నాయి. ఇక జిల్లాల నుంచి హన్మకొండ పింగళి ప్రభుత్వ కళాశాల, ఖమ్మం నుంచి ఎస్ఆర్ఎండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల, మహబూబ్ నగర్ ఎంవీఎస్ కాలేజీ, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ, నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డిల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నిలిచాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఎంపిక చేసిన 18 కాలేజీల్లో 10 జేఎన్టీయూ అనుబంధ, 6 ఓయూ కళాశాలలతో పాటు ఆర్జీయూకేటీ, వరంగల్ కిడ్స్ లో కోర్సులు అందుబాటులోకి తేనున్నారు. హైదరాబాద్ లో జేఎన్టీయూహెచ్ తో పాటు ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు సిబిఐటి, బీవీఆర్ ఐటీ, నారాయణమ్మ, గోకరాజు గంగరాజు వంటి కళాశాలల్లో కోర్సులు నేర్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కోర్సులు అందించేలా కళాశాలల్ని ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మైనర్ డిగ్రీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ రూపొందించనుంది. అందులో విద్యార్థుల బయోడేటాతో పాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవ వివరాల్ని పొందుపర్చనున్నారు. ఫలితంగా బీఎఫ్ఎస్ఐ రంగంలోని ప్రముఖ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా విద్యార్థుల్ని నేరుగా ఇంటర్వ్యూ చేసేందుకు వీలవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి ఏడాది ఈ కోర్సుల్లో 10,000 మంది శిక్షణ తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఎక్విప్ అనే సంస్థ 2.50 కోట్లు అందించేందుకు ముందుకు రాగా మిగతా మొత్తాన్ని సైతం సిఎస్ఐఆర్ ద్వారా సమకూర్చనున్నారు. కుటుంబ డిజిటల్ కార్డులపై నేటి నుంచి 4 రాష్ట్రాల్లో అధికారుల బృందం అధ్యయనం చేయనుంది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానాలో నేటి నుంచి ఈ నెల 27 వరకు అధికారులు పర్యటించనున్నారు. 4 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం 13 మంది అధికారులతో బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రేషన్, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ 4 రాష్ట్రాల్లో కుటుంబ కార్డులు ఇప్పటికే ఇచ్చినందున వాటిని అధ్యయనం చేసి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కుటుంబ కార్డుల వల్ల కలుగుతున్న లాభాలు, ఇబ్బందులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నారు. రాష్ట్రంలో రేపటి నుంచి కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే 16,679 మంది విద్యార్థుల వివరాలతో కూడిన ప్రొవిజనల్ జాబితాను కాలేజీ వర్సిటీ విడుదల చేసింది. జాబితాలో అభ్యంతరాలుంటే ఇవాళ సాయంత్రం 5 గంటల్లోపు తెలపాలని కాలేజీ వర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం రేపు తుది మెరిట్ లిస్టు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. రేపే వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని వెల్లడించారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని కాలేజీ వర్సిటీ వీసీ కోరారు. స్థానికత అంశం కారణంగా ఆలస్యమైన ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఆగస్టు 28న ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో నిన్న మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆగస్టు 28న తాను వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఎంసీఐ నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% అమలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా
అడ్మిషన్లు కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ వాదనపై స్పందించిన అడ్వకేట్ జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని రికార్డు చేసిన ధర్మాసనం పిటిషన్పై విచారణను ముగించింది. పారాఒలింపిక్ కాంస్య పతక విజేత దీప్తి జీవాంజీకి ₹1 కోటి, ఆమె కోచ్ నాగపురి రమేష్ కు ₹10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తరపున ఈ చెక్కులను సీఎం అందించారు. నిబంధనలు సడలించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశామని, రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. క్రీడలకు పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కె శివసేనారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించింది. హయత్నగర్లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇంటి స్థలం కేటాయింపు పత్రాన్ని మొగిలయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. స్థల ధృవీకరణ పత్రం అప్పగించడం పట్ల మొగిలయ్య సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య, రోగుల భద్రతా విభాగాలను ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా, ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలాక్షి, కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆయా విభాగాలకు సకాలంలో నిధులు మంజూరు చేయాలన్న మంత్రి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని, ఆ మేరకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనరసింహ, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న మంత్రులు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండపూర్ జలాశయానికి చేరుకుంటారు. అక్కడి పనుల పురోగతిని పరిశీలిస్తారు. ఉదండపూర్ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి నేరుగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నలసోమనాద్రి జలాశయానికి హెలికాప్టర్ చేరుకుంటారు. కొనసాగుతున్న పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానయ్యపల్లిలో నిర్మించిన శంకర సముద్రం జలాశయానికి చేరుకుని పనులు పరిశీలిస్తారు. అనంతరం నార్లపూల్ వద్ద నిర్మిస్తున్న జలాశయ పనులను పరిశీలిస్తారు. ఇటీవల వరదలకు ముంపునకు గురైన వట్టెం జలాశయం పంప్ హౌస్ ను సందర్శిస్తారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ముంపునకు గురైన ఉదండపూర్, వల్లూరు నిర్వాసితుల పునరావాసంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్లోకి వరద పోటెత్తడం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపించారు. నీటిని తోడే పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయకపోతే మోటార్లు చెడిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఇప్పటివరకు పూర్తి నీటిని వినియోగించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ఆయన కోరారు. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్పై ప్రత్యేక శ్రద్ధ వహించి కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాంకేతిక అంశాలకు సంబంధించి విచారణను ఓ కొలిక్కి తీసుకొచ్చిన కాళేశ్వరం కమిషన్ ఇక ఆర్థికపరమైన అంశాలపై ఎక్కువగా దృష్టి సారించనుంది. అందులో భాగంగా కాళేశ్వరం కార్పొరేషన్ అకౌంట్ సంబంధిత అధికారులను జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ ప్రశ్నించనున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎండీగా ఉన్న ఈఎన్సీ హరిరామ్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఫణిభూషణ్ శర్మ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పద్మావతి, ఇతర కార్పొరేషన్ అధికారులు నేడు కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిధులు, కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లింపులు తదితర అంశాలకు సంబంధించి కమిషన్ ఆరా తీనుంది. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్లోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్లో నేటి నుంచి ప్రజలతో మంత్రుల ముఖాముఖి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ప్రజలతో అమాత్యులు నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రజలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇందిరాభవన్లో అందుకు అన్ని పార్టీ వర్గాలు పూర్తి చేశాయి. ప్రజా సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు పీసీసీ ఆఫీస్ బేరర్లు అందుబాటులో ఉంటారని పార్టీ నాయకుడు రోహిన్ రెడ్డి తెలిపారు. ఇద్దరు మంత్రులు గాంధీ భవన్లో వచ్చి కార్యకర్తల సమస్యలు కానీ ప్రజా భవన్లో ప్రజల సమస్యలన్నీ ఏ విధంగా మంత్రులు అక్కడ వింటున్నారో అదే విధంగా గాంధీ భవన్లో కూడా వారానికి 2 రోజులు రావడం జరుగుతుంది. పొద్దున 11 గంటల నుంచి 2 గంటల వరకు వాళ్ళ అర్జీలు తీసుకొని కానీ వాళ్ళకి ఏమైనా ఆవేదన ఉన్నా కానీ వాళ్ళకి ఏమైనా పనులున్నా కానీ కూడా గాంధీ భవన్కి రావచ్చు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళకి ఇక్కడ అందుబాటులో వారానికి 2 రోజులు మంత్రులు ఇక్కడ ఉండి పర్యవేక్షిస్తారు. మీకు ఏం సమస్యలు ఉన్నా కానీ కూడా మీరు ఇక్కడికి రావచ్చు. మీ సమస్యలన్నీ కూడా వెంటనే ఇక్కడ పరిష్కారం చేస్తాము. నమ్మిన సిద్ధాంతం కోసం మరణించేంత వరకు పోరాడిన ధీశాలి ఏచూరి సీతారామని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాలలో సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడని ఆయన కొనియాడారు. ఏఐటీయూసీ కార్యాలయంలో నిర్వహించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి కమ్యూనిస్టు భావాలను పుణికిపుచ్చుకొని దేశంలో ఎన్నో విప్లవాత్మక పోరాటాలలో సీతారాం ఏచూరి భాగస్వాములయ్యారన్నారు. దేశం కోసం అహర్నిశలు పాటుపడ్డ వ్యక్తి సీతారాం ఏచూరి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన స్ఫూర్తితో మరింత ముందుకెళ్తామని తెలిపారు. తన సొంత కార్యక్రమాలు పక్కన పెట్టి అహర్నిశలు దేశం కోసం పాటుపడినటువంటి మహానాయకులు సీతారాం ఏచూరి గారు ఒకరు. వారు మన గుండెల్లో పార్టీలకు అతీతంగా, అది కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకేతర పార్టీ కావచ్చు, పార్టీలకు అతీతంగా ఒక నిష్కల్మషమైనటువంటి రాజకీయ నాయకుడిగా వారు మన గుండెల్లో చిరస్థాయిగా ఉండి ఉంటారు. కమ్యూనిస్టు అనేవాళ్ళు పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు, వాడు ఏ పదవి చేయకపోయినా పర్వాలేదు, ప్రజలలో, ప్రజల గుండెల్లో, ప్రజల ఆశయాలకు అనుగుణ పనిచేసే ప్రతి ఒక్కరికి ప్రజల గుండెల్లో స్థానం ఉంటుందని చెప్పి రుజువు చేయడంతో పాటు ఆయన కమ్యూనిస్టు కాబట్టే సీతారాం ఏచూరి గారు ఏ పదవి చేయకపోయినా వాడు దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయ నాయకుడు కూడా అయ్యాడు. ఆయన ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉండాలి, ఈ దేశంలో కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉంది. ప్రపంచంలో ఇప్పుడు 3వ వంతు దేశాల్లో ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అందుకని మనం కమ్యూనిస్ట్ పార్టీ లేదు, లేకపోతే మనం గెలవలేకపోతున్నాం, అటువంటి నైరాశ్యం పక్కన పెట్టి మనం ప్రజల కోసమే పనిచేద్దాం, ప్రజల్లో ఉందాం, ప్రజల సమస్యలు తీసుకుందాం. సమాజంలో మనిషి అనేవాడు ఉన్నంతకాలం భావావేశాలు ఉంటాయి. భావావేశాలు ఉన్నంతకాలం జరుగుతున్న పరిస్థితుల పట్ల స్పందించే గుణం ఉంటుంది. స్పందించే గుణం ఉన్నంతకాలం ఆ స్పందన నుంచి ప్రశ్నించేటువంటి తత్వం మనిషిలో ఉంటుంది. ప్రశ్నించేటువంటి ప్రశ్న మిగిలి ఉన్నంత కాలం కమ్యూనిస్టు మిగిలి ఉంటాడు. 10 ఏళ్లలో ఉద్యోగుల హక్కులన్నీ గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీఈ జేఏసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కోదండరాంకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు తన వంతు సహాయం చేస్తారని కోదండరాం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఉన్న వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని న్యాయసమ్మతంగా అందరినీ మనం మెప్పించి ఒప్పించి పరిష్కారం చేద్దాం. మన అదృష్టానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరికొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది. మునుపట్లాగా బెదిరింపులు, వేధింపులు, ఫోన్ ట్యాపింగులు ఇవాళ లేవు. కొంత ప్రశాంతత అయితే ఉంది. ఈ ఏర్పడిన వాతావరణంలో ఒక చర్చకు అవకాశం కూడా కలుగుతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా చర్చల ద్వారా మన సమస్య పరిష్కారానికి అవకాశం దొరుకుతుందని, దారి ఏర్పడుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను. మనం సరి అయిన పద్ధతుల్లో తప్పనిసరిగా న్యాయాన్ని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. రీజనల్ రింగ్ రోడ్డు ద్వారా నష్టపోతున్న రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో హరీష్ రావును కలిసిన RRR బాధితులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులెవరూ తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. RRR బాధితులకు న్యాయం చేకూరేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోటి రూపాయలు విలువ చేసి 319 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 14 మంది నిందితులలో 4 పరారీలో ఉండగా మిగిలిన 10 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా ఒడిశాలోని వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్, ముంబై నగరాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన నిందితులలో నిజామాబాద్కు చెందిన మున్నార్ అలీ అనే నిందితుడిపై ఇప్పటి వరకు 8 గంజాయి కేసులున్నట్లు పేర్కొన్నారు. నుంచి 5 కేసులు పట్టుకోవడం జరిగింది. ఈ 5 కేసుల్లో మొత్తం 14 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో 10 మంది ఇప్పటికీ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 పరారులో ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 5 కేసుల్లో మనం మొత్తం 320 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. తర్వాత 9 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఎర్టిగా కార్, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ మరియు 3 2 వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల 2వ విడత పోలింగ్ ప్రారంభమైంది. పీర్ పంజల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బూద్గాం, రాజౌరి, పూంచ్, గందర్బల్, రియాసీ జిల్లాలో 26 స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25,78,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం 3,502 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పారదర్శకత కోసం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, పీసీసీ చీఫ్ తారిక్ హమీద్ కర్రా తదితర నేతలు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 18న 24 నియోజకవర్గాల్లో జరిగిన తొలిదశ పోలింగ్లో 61.38% ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగిలిన 40 స్థానాలకు తుది, చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. త్రిపురలో 500 మంది మిలిటెంట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, ఎన్ఎల్ఎఫ్టీ, ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్, ఏటీటీఎఫ్ సంస్థలకు చెందిన 500 మంది మిలిటెంట్లు ప్రభుత్వం ముందు లొంగిపోయారు. సెపాహిజీల జిల్లాలోని జంపుయిజాల్లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం మాణిక్ సాహా సమక్షంలో మిలిటెంట్లు తమ ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. వారిని జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించిన సీఎం మాణిక్ సమస్యలకు హింసాత్మక పద్ధతులు పరిష్కారం కాదన్నారు. ఇప్పుడు త్రిపుర రాష్ట్రం పూర్తిగా మిలిటెంట్లు లేని రాష్ట్రంగా మారిందని వెల్లడించారు. సెప్టెంబర్ 4న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మిలిటెంట్లు లొంగిపోయారు. గత 2 దశాబ్దాలుగా త్రిపురలో ఎన్ఎల్ఎఫ్టీ, ఏటీటీ మిలిటెంట్ సంస్థలు విధ్వంసం సృష్టించాయి. లొంగిపోయిన మిలిటెంట్లకు పునరావాసం కల్పించేందుకు 250 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బొల్లా క్షిపణుల విభాగం అధిపతి ఇబ్రహీం కొబైసీ మరణించినట్లు ఐడీఎఫ్ ధృవీకరించింది. అతడితో పాటు మరో 6 మృతి చెందినట్లు లెబనాన్ ప్రకటించింది. గత 4 రోజులుగా హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడిని ఉధృతం చేసింది. యుద్ద విమానాలు, రాకెట్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. కేవలం క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వెల్లడించింది. అయితే పౌర నివాసాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతోందని లెబనాన్ వర్గాలు తెలిపాయి. పౌరులపై దాడులు జరుగుతుండటంతో దక్షిణ లెబనాన్ నుంచి 1000 మంది కట్టుబట్టలతో పారిపోయారు. బీరూట్, సిడాన్ నగరాల్లోని పాఠశాలల్లో కుటుంబాలు నిద్రించాయి. మరికొందరు పార్కులు, బీచ్ల్లో, కార్లలో తలదాచుకున్నారు. ఆహారం, సరైన వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా సోమవారం లెబనాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడిలో మృతుల సంఖ్య 560కి పెరిగింది. ఉక్రెయిన్, పశ్చిమాసియాలో శాంతి స్థాపన సాధ్యమేనని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి 79వ వార్షిక సర్వ ప్రతినిధి సభలో అమెరికా అధ్యక్షుడిగా చివరి ప్రసంగం చేసిన ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్పై తలపెట్టిన యుద్దం విఫలమైందన్నారు. ఉక్రెయిన్ ఇప్పటికీ స్వేచ్ఛగా ఉందన్న బైడెన్ రష్యా దండయాత్ర నేపథ్యంలో కీవ్కు అమెరికాతో పాటు మిత్రపక్షాల మద్దతు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. పూర్తిస్థాయి యుద్దం ఎవరికీ ఉపయోగకరం కాదని చెప్పారు. హింసను పెంచుకుంటూ పోవడం కన్నా దౌత్యపరమైన పరిష్కారమే శాంతికి మార్గమని పేర్కొన్నారు. సూడాన్లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. 18వ శతాబ్దానికి చెందిన 300 క్యారెట్ల డైమండ్ నెక్లెస్ నవంబర్లో జెనీవాలో వేలానికి రానుంది. ఈ నేపథ్యంలో డైమండ్ నెక్లెస్ ను వేలం నిర్వహించే సంస్థ మీడియాకు విడుదల చేసింది. వేలంలో ఈ నెక్లెస్ $2.8 మిలియన్ వరకు పలుకుతుందని అంచనా వేస్తుంది.
500 వజ్రాలతో ఈ నెక్లెస్ ను తయారు చేశారని వేలం నిర్వాహకులు తెలిపారు. 18వ శతాబ్దంలో 500 వజ్రాలతో నెక్లెస్ ను తయారు చేయడం అరుదని వెల్లడించారు. 18, 19వ శతాబ్దానికి చెందిన ఇతర నగలతో పోలిస్తే ఈ నెక్లెస్ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉందని అన్నారు. వేలానికి ముందు ఈ నెక్లెస్ ను సింగపూర్, న్యూయార్క్, హాంకాంగ్, తైవాన్లో ప్రదర్శనకు ఉంచుతామని చెప్పారు. అనంతరం నవంబర్ 11న స్విట్జర్లాండ్లోని జెనీవాలో వేలం నిర్వహిస్తామని తెలిపారు. You can directly see as you wish. You know. This is the one I'm going to tie over. So I'm going to make this one long and you will... The front of the 100 stones that range